నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ ప్లానింగ్లోనే సెకండ్ పార్ట్ అనమాట. ఇది అంటే సెకండ్ పార్ట్ లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు సో అంటే భార్యాభర్త ఎప్పుడు ఇంటిమేట్ అయితే మంచి మంచి ఫలితాలు ఉంటాయి అనేది వీడియోలో మీకు అయితే క్లారిటీగా తెలియజేస్తాను అనమాట. సో మీకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో ఇలాంటివి మీకు కంపల్సరీ ఇందులో అన్నీ కూడా మీకు క్లారిటీగా ఉంటాయి. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అలాగే లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి వెళ్ళి ఇంకొక నలుగురికి వెళ్ళినా చాలు, నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అంటే ఎగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అని నేను ఎందుకు అంటున్నానంటే రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి, అంటే పీరియడ్స్ టైం టు టైం వచ్చేసే వాళ్ళకి ఒక 2 days అటు ఇటు అయినా పర్లేదు. టైం అంటే మరి 25 నుంచి 25 అని కాదు. సో అంటే రెగ్యులర్ పీరియడ్ అంటే ఒక 2 days అటైనా పర్లేదు. అంటే రెగ్యులర్ పీరియడ్ అంటే మనకి 25 days అండి. 25 రోజులు అనేది మనకి రెగ్యులర్ పీరియడ్ అనమాట. సో అటు 2 రోజులైన పల్లె, ఇటు 2 రోజులైన పల్లె, 25 రోజులు 30 రోజులు ఇదే అనేది మనకి రెగ్యులర్ పీరియడ్ అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటంటే కనుక అసలు ఎప్పుడు డేట్ వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి. అంటే 3 monthsకి రావచ్చు, 2 monthsకి రావచ్చు, అంటే 45 daysకి రావచ్చు, అట్లా అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. లేదు ఫాస్ట్గా వచ్చేస్తే పీరియడ్స్ వాళ్ళు అంటే 15 రోజులకి ఉంటారు ఒక్కొక్కళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది గుర్తించడం చాలా కష్టం. అంటే ఏ హాస్పిటల్కి కట్ట వెళ్తే డాక్టర్స్ మనకు అన్ని చెక్ చేసి చెప్తారు. బట్ మీకు స్వతహాగా మీరు ప్లాన్ చేసుకోవాలంటే, సో మనం స్వతహాగా ప్లాన్ చేసుకోవాలంటే సో అది అనేది కష్టం కాబట్టి సో మనకి గర్భసంచి ఉంటుంది కాబట్టి ఇటు ఒకటి ఇలా ఉంటాయి. సో ఇటు ఒక లెఫ్ట్ ట్యూబ్ అండ్ రైట్ ట్యూబ్ అనమాట. ఇది లేడీస్కి చెప్తున్నాను. లెఫ్ట్ ట్యూబ్ రైట్ ట్యూబ్ ఉంటాయి. సో లెఫ్ట్ ట్యూబ్లో ఒక 6 or 8 eggs అంటే పిండాలు అంటే సారీ ఎగ్స్ అంటే ఇవి అనమాట, మన అండం. సో ఇటొక 6 అటొక 6 ఎగ్జాంపుల్, ఇటొక 6 అటొక 6 ఎగ్స్ అనేది మనకి ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ఎగ్ ఎన్ని రోజులు బతుకుద్ది అని ఎన్ని రోజులు బతుకుద్ది అంటే కనుక ఈ ఎగ్ లైఫ్ టైం వచ్చేసి 24 hours అండి. అంటే ఒక రోజు మాత్రమే ఎగ్ అనేది బతికి ఉంటుంది అనమాట. అదే స్పెర్మ్ అయితే, వీర్యకణాలు అయితే 48 hours ఉంటాయి, అంటే 2 days ఉంటాయి అనమాట. సో 2 రోజులు అనేది వీర్యకణాలు అయితే లివ్ అయి ఉంటాయి, బతికుంటాయి. ఎగ్ అనేది అయితే 1 day అనమాట. 24 hours అయితేనే ఎగ్ అనేది బతికుంటుంది అనమాట. సో మనకి ఈ ఎగ్ స్పెర్మ్ కలిసినప్పుడే మనకి పిండం అనేది ఏర్పడుతుంది. సో అదొక బంగారు భవిష్యత్తుగా అయ్యి మన బిడ్డగా మన చేతుల్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ డేట్ టైం వచ్చేసి మీకు 1 అనుకోండి. డేట్ టైం వచ్చేసి 1 డేట్ టైం వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి 5 days or 6 days బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక 5 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది. సో మీకు డేట్ వచ్చిన 8th day నుంచి, అంటే 8వ రోజు నుంచి 8వ రోజు నుంచి 8, 9, 10 అంటే 8వ తారీఖు, అంటే మీకు 8వ రోజు. ఇప్పుడు 1st తారీఖు డేట్ అంటే 8వ రోజు అంటే 8వ తారీఖు కదా వస్తుంది. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 20వ తారీఖు వరకు మీరు ఇంటిమేట్ అవ్వడం చాలా మంచిది అనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఆ టైంలో ఇంటిమేట్ అవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీ ఇష్టం, డే బై డే అయినా అవ్వచ్చు, లేకపోతే డైలీ అయినా అవ్వచ్చు. సో ఎందుకంటే ఎగ్ అనేది 1 dayనే బతుకుంటుంది, కానీ స్పెర్మ్ అనేది 2 days బతుకుంటుంది కాబట్టి సో డే బై డే అయినా పర్లేదు, అండ్ డైలీ అయినా మీ ఆప్షన్ అది. సో మనకి చూసారు కదండి, మన సైకిల్ బట్టి, అంటే లేడీస్ డేట్స్ టైం బట్టి మీరు ఇంటిమేట్ అవ్వడం అనేది వైఫ్ అండ్ హస్బెండ్ గుడ్ ఆప్షన్ అనమాట. సో అట్లాగా ఇంటిమేట్ అయితే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు చక్కగా అంతా బాగుంది అనుకుంటే చక్కగా వచ్చేయడానికి ఏ ఇబ్బంది ఉండదు. లేదు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది, కొంచెం ఎగ్ ఏమైనా స్లోగా ఉంది, లేకపోతే స్పెర్మ్ ఏమన్నా కొంచెం
ఇదిగా ఉంది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు చక్కగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. చక్కగా ట్రీట్మెంట్ చేసినప్పుడు మీకు ఆ హెల్త్ చక్కగా ఆ ఎగ్ ఇవన్నీ కూడా హెల్త్ అవుతాయి. చక్కగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. పన్నంటి బిడ్డనైతే కంటానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు అంటే మనకి పీరియడ్ వచ్చిన కంటే ఇప్పుడు ఫస్ట్ టైం పీరియడ్ వచ్చింది అనుకోండి, 12వ రోజు, 14వ రోజు, 15వ రోజు ఈ రోజుల్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎగ్ 12, 13, 14, 15 ఈ రోజుల్లో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ స్పెర్మ్ అనేది, సో ఆ టైంలో మీరు ఇంటిమేట్ అయితే ఈ స్పెర్మ్ అనేది ఎగ్కి కలిసింది అనుకోండి, చక్కగా అక్కడ పిండం అనేది గర్భసంచి గోడలోకి కట్ట వెళ్ళి అది అతుక్కుని పిండంగా తయారవుతుంది. లేదు ఒకవేళ సో అది స్పాయిల్ అయిపోయింది, అది స్పాయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ 15 days జర్నీ, అంటే 15 days జర్నీ చేసుకుంటుంది, అంటే వస్తుంది ఆ పిండం అట్లా వస్తుంది. ఆ ఎగ్ గోళ్ళకి అతుక్కోదు అనమాట, ఎందుకంటే మనకి స్పెర్ము ఆ ఎగ్ అనేది కలవు కదా. సో కలవలేనప్పుడు అది మనకి ఎట్లా అయితే డేట్ రూపంలో ఇంకా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది ఒక రీజన్, అంటే డేట్స్ రావడానికి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కలుస్తున్నాము ఆ టైంలో అన్నీ చేస్తున్నాము అయినా వచ్చేస్తుందంటే కనుక ఈ స్పెర్ము ఈ ఎగ్ అనేది ఒకవేళ ఆ టైంలో, అంటే ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిన టైంలో మీరు కలవలేదనుకోండి, ఆ స్పెర్మ్ ఎగ్ అనేది ఇది అవుతుంది కాబట్టి, సో అది వచ్చి మనకి గర్భసంచిలోకి వచ్చే గోళ్ళకి అతుక్కోదు కదా, ఇంకా మరి పిండమేమి ఏర్పడడానికి అది అవకాశం లేదు కాబట్టి అది మనకి డేట్ రూపంలో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే, ఎందుకంటే మనకి 24 hours ఎగ్ అనేది ఉంటుంది, 45 hours ఇది ఉంటుంది కాబట్టి, సో మీరు ఒక ఫ్రెండ్లీ నేచర్ మీ బెడ్రూమ్లో చక్కగా పెట్టుకుని చక్కగా సో ఇది అవుతే కనుక కంపల్సరీ మీకు చక్కగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ ఒకరికి 35 రోజులు డేట్ టైం, అంటే 35 రోజులకి వచ్చేస్తుందండి డేట్. 35 రోజులకి వచ్చే వాళ్ళకి ఎగ్ అనేది లేట్గా రిలీజ్ అవుతుంది. సో ఎగ్ అనేది లేట్గా రిలీజ్ అవుతుంది. అదే 25 daysకి వచ్చే వాళ్ళకి ఎగ్ అనేది 10th day నుంచి రిలీజ్ అయిపోతుంది. అందుకే మీకు నేను ఎట్లా చెప్తున్నానంటే, ఈ 12, 13, 14 తారీఖు ఈ రోజులు వద్దు, మీకు డేట్ వచ్చిన టైం, అంటే ఇప్పుడు మీకు డేట్ ఒకవేళ 10వ తారీఖున డేట్ వచ్చింది అనుకోండి, మీకు 5-6 రోజులు, మహా అయితే 5 రోజులు, ఇంకా మహా అయితే 6 రోజులు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి, సో అది అయిపోయిన తర్వాత మీకు డేట్ వచ్చిన రోజు లెక్కేసుకుని 8వ రోజు నుంచి మీరు ఇంటిమేట్ అవ్వండి. 8వ రోజు నుంచి, సో ఆ డేట్ వచ్చిన లెక్కేసుకుంటా 8వ రోజు నుంచి మీరు ఇంటిమేట్ అయ్యి మళ్ళీ మీకు నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే వస్తుందో, డేట్ వచ్చి ఒక 10 రోజుల ముందు వరకు, అంటే 8వ రోజు నుంచి కంపల్సరీ ఒక 10 days, ఒక 12 days మీరు ఇంటిమేట్ అవుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేది మీకైతే కంపల్సరీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైల్, ఎంజాయ్ ది డే.